రంగు కిరీటం యొక్క అద్భుత శక్తులు, పిరికివాడైన సింహం మరియు మోసగాడైన సింహమయ్యాడు అడవికి రాజు. అడవికి రాజు అయిన షేర్ఖాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. దానికి కారణం అతని కొడుకు సింబా. సింబా చాలా పిరికివాడు. అతను ప్రతి చిన్న మాటకు భయపడిపోయేవాడు. సింబా బలహీనతను అదే అడవిలో ఉండే పులి అవకాశంగా తీసుకుంది. పులి దొంగచాటుగా సింబాను భయపెడుతూ అడవి వదిలి వెళ్ళిపోమని చెప్పేవాడు. ఒకరోజు షేర్ఖాన్ సింబాతో, సింబా, నువ్వు ఒక సింహం కొడుకువి, నా తరువాత ఈ అడవికి కాబోయే రాజువి. కాని నువ్వేమో ప్రతి చిన్న మాటకు భయపడిపోతున్నా. ఇలాగే కొనసాగితే నీ స్థానంలో వేరొకడు అడవికి రాజవుతాడు. అప్పుడు నువ్వు వాడికి బానిసలా ఉండాలి. షేర్ఖాన్ చెప్తూ ఉండగా సింబా అతని మాటల్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన షేర్ఖాన్ ఎంతగానో బాధపడతాడు. మరోపక్క ఇదంతా చూస్తున్న పులి సింబా వెనకాలే వెళ్లి అతన్ని ఆపుతూ ఇలా అంటాడు, అర్రే సింబా, ఎక్కడికెళ్తున్నావు? నా మాట విను. మహారాజుగారు నిన్ను అడవికి రాజును చెయ్యాలనుకుంటున్నారు. అదే గనక జరిగితే నీ తండ్రి యొక్క శత్రువులు నీకు శత్రువులుగా మారి నువ్వు రాజైన వెంటనే నిన్ను చంపేస్తారు. లేదు, నాకు రాజవ్వాలని లేదు. నాకు సహాయం చేయి. నేనేం చేయగలను? ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యాలి. ఇక్కడ ఉండి శత్రువుల చేతిలో చావాలనుకుంటున్నావు, లేదా అడవి వదిలి ఎక్కడికైనా సురక్షితంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నిర్ణయం నీదే. ఇలా పులి సింబా మనసులో భయాన్ని పుట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెరువు దగ్గర షేర్ఖాన్ నీళ్లు తాగుతూ ఉంటాడు. బాగా చీకటిగా ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని పులి దొంగచాటున షేర్ఖాన్పై వెనుక నుండి దాడి చేస్తాడు. షేర్ఖాన్ కింద పడిపోతాడు. అంతలో పులికి ఏనుగు శబ్దం వినిపిస్తుంది. అతను వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఏనుగు నీళ్లు తాగటానికి చెరువు దగ్గరికి వస్తుంది. షేర్ఖాన్ పరిస్థితిని చూసి ఏనుగు అవాక్కవుతుంది. తను గట్టిగట్టిగా అరుస్తుంది. ఏనుగు గొంతు విని జంతువులతో పాటు సింబా కూడా అక్కడికొస్తాడు. పులి కూడా వాళ్లతో పాటే ఉంటాడు. సింబా గాయాల పాలైన తండ్రిని చూసి భయపడిపోతాడు. అరే, ఎవరు చేశారిదంతా? మహారాజా, మీరు క్షేమమేనా? షేర్ఖాన్ తీవ్రంగా గాయపడి ఉంటాడు. మహారాజు గారి గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈయనకు విశ్రాంతి చాలా అవసరం. ఈ విషయం చుట్టుపక్క అడవుల్లో తెలియకముందే మనం వెంటనే సింబాను అడవికి రాజును చెయ్యాలి. ఇది విన్న సింబా చాలా భయపడిపోతాడు. అతనికి పులి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అతను వెంటనే అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. పులి కూడా సింబా వెనకాలే వెళ్తాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. మీ నాన్న చాలా బలవంతుడు. అయినా కూడా శత్రువులు ఆయన్ని చంపే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆలోచించు. రేపు నువ్వు రాజువైతే నీ పరిస్థితి ఏంటి? లేదు, నాకు రాజునవ్వాలని లేదు. నేనిప్పుడే ఈ క్షణమే ఈ అడవి వదిలి దూరంగా వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ ఇక్కడికి తిరిగి రాను. ఇది కదా అసలైన నిర్ణయం. నేను కోరుకునేది నీ క్షేమమే. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సింబా అక్కడి నుంచి పారిపోతాడు. మరుసటి రోజు పులి తనను తాను అడవికి రాజుగా ప్రకటించుకుంటాడు. అరే ఓ పులి, మహారాజుగారు బ్రతికుండగా నువ్వెలా ఈ అడవికి రాజువవుతావు? అయినా మహారాజుగారి తర్వాత సింబా మాత్రమే అడవికి రాజు కాగలడు, నువ్వు కాదు. ఈ ముసలివాడు తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఇక జంతువుల్నేం కాపాడుతాడు? ఇక సింబా విషయానికొస్తే అతనొక పిరికివాడు. తండ్రి పరిస్థితిని చూసి రాత్రికి రాత్రే అడవి వదిలి పారిపోయాడు. ఇది విన్న జంతువులన్నీ అవాక్కవుతాయి. ఇక అందరూ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వినండి. ఈ రోజు నుండి ఈ అడవికి రాజుని నేను. ఎవరైనా నా మాట వినకపోతే అందుకు తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పులి, నువ్వు చేసేదేమీ బాగోలేదు. మహారాజు గారి గాయాలు నయమవ్వగానే ఆయన నిన్ను ప్రాణాలతో వదలరు. నువ్వు చెప్పింది నేను అస్సలు ఆలోచించనే లేదు. ఉండు, నేనిప్పుడే ఈ ముసలాన్ని అంతం చేస్తాను. పులి గాయాలతో పడి ఉన్న షేర్ఖాన్పై దాడి చేస్తాడు. షేర్ఖాన్ని చంపేస్తాడు. ఇది చూసి జంతువులన్నీ భయపడిపోతాయి. మరోపక్క సింబా పరిగెడుతూ పరిగెడుతూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి ఒక గుహ కనబడుతుంది. అతను ఆ గుహలోకి వెళ్తాడు. ఇక నా దగ్గర పరిగెత్తే ఓపిక లేదు. ఇలా సింబా ఆలోచిస్తూ ఉండగా గుహలో ఒక వెలుతురు వస్తుంది. అది చూసి సింబా చాలా భయపడిపోతాడు. అలా చూస్తూ ఉండగానే ఆ వెలుతురులో నుండి ఒక రంగు కిరీటం ప్రత్యక్షమవుతుంది.
సింబా ఆ కిరీటం దగ్గరకు వెళ్తాడు. అతను ఆ కిరీటం దగ్గరకు వెళ్ళగానే ఆ కిరీటం అతని తలపై వస్తుంది. కిరీటం తలపైకి రాగానే సింబా ఒక పెద్ద రంగు సింహంగా మారిపోతాడు. అతనిలో ఎన్నో అద్భుత శక్తులు వస్తాయి. సింబా గట్టిగట్టిగా గర్జిస్తూ తిరిగి తన అడవిలోకి వస్తాడు. సింబాను చూసిన జంతువులన్నీ అవాక్కవుతాయి. అరే ఓ మోసగాడా, ఎవరు నువ్వు? నా అడవిలో ఏం చేస్తున్నావు? ఏంటి, ఇది నీ అడవా? ఈ అడవి నాది. ఈ అడవికి కాబోయే రాజు సింబాని నేను. ఇంతకీ నాన్నగారెక్కడా? అరే ఓ మోసగాడా, నువ్వు చెప్పేదంతా నేను నమ్మేస్తాననుకున్నావా? ఆ సింబా ఒక పెద్ద పిరికివాడు. అతను తండ్రిని ఆపదలో వదిలేసి పారిపోయాడు. వాడి ముసలి తండ్రిని నేనే చంపాను. ఇప్పుడు ఈ అడవికి రాజుని నేను. నువ్వెక్కడి నుంచొచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపో. ఇది విన్న సింబాకు చాలా కోపం వస్తుంది. అతను గట్టిగా గర్జిస్తూ పులిపై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. పులి సింబా బలం ముందు ఓడిపోయి చనిపోతాడు. పులి చావగానే సింబా తిరిగి అతని రూపంలోకి వస్తాడు. అది చూసి ఏనుగు ఇలా అంటుంది, అరే, ఇతను మోసగాడు కాదు, మన సింబా. ఈ దుష్టుణ్ణి అంతం చేయడానికి మోసగాడి రూపం ధరించాడు. సింబా అడవికి రాజవుతాడు. అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మోసం చేసి పొందిన ఆనందం ఎక్కువసేపు నిలబడదు అని. పెద్ద బంగారు సింహం యొక్క రహస్య గుహ, బంగారు సింహం మరియు పులి. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక రహస్య గుహ ఉంటుంది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక దుష్టపులి వస్తాడు. ఆ గుహలో తప్పకుండా మాయా శక్తులు ఉండి ఉంటాయి. నేను ఆ శక్తుల్ని ఎలాగైనా పొందాలి. జింక పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటుంది. ఆ వేడుకల్లో జింక తన స్నేహితులందరినీ పిలుస్తుంది. ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. జింక, నీ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అవును, మరి అడవికి ఒక్కగానొక్క అందగత్త నేనే కదా. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి పులి వచ్చి అందరినీ బెదిరించటం మొదలు పెడతాడు. నా వేడుక ఇప్పుడు మొదలవుతుంది, చూడండి ఇప్పుడు నేనేం చేస్తాను అంటూ ఆ పులి కోతిపై దాడి చేసి పులిని చంపి తినేస్తాడు. ఓరి దేవుడా, ఇదంతా నా పుట్టినరోజు నాడ జరగల. ఆ దుష్టపులి మొత్తం నాశనం చేశాడు. కోతి విషయంలో నాకు చాలా బాధగా ఉంది. కొద్దిసేపటి ముందు మనమందరం ఎంత ఆనందంగా ఉన్నాం. ఆ పులొచ్చి మన ఆనందంపై నీళ్లు పోశాడు. కానీ ఇప్పుడు ఆ పులి నుండి తప్పించుకోవడం ఎలా? వాడు బహుశా రేపు కూడా వస్తాడేమో. అంతలో అక్కడికి ఒక ముసలి తాబేలు వచ్చి ఇలా అంటాడు, భయపడకండి, ఈ దుష్టపులి నుండి మనల్ని బంగారు సింహం మాత్రమే కాపాడగలడు. అతన్ని కలవడానికి వెళ్దాం. మరుసటి రోజు ముసలి తాబేలుతో పాటు మిగతా జంతువులన్నీ ఆ గుహ దగ్గరకు చేరుకుంటారు. అంటూ తాబేలు ఒక మంత్రాన్ని చదువుతాడు. దాంతో ఆ గుహ తలుపు తెరుచుకుంటుంది. ఆ గుహలో నుంచి ఒక బంగారు కాంతితో పాటు ఒక బంగారు సింహం ముందుకొస్తాడు. బంగారు సింహాన్ని చూసి అందరూ అవాక్కవుతారు. అప్పుడు తాబేలు, ఒక దుష్టపులి జంతువులని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ పులి నుండి జంతువులని కాపాడు. నేనెల్లప్పుడూ ఈ అడవిని కాపాడుకుంటూ వచ్చాను. ఆ దుష్టపులికి నేను మంచి గుణపాఠాన్ని నేర్పుతాను. ఇక అంతలోనే అక్కడికి దుష్టపులి వస్తాడు. గుహ తలుపు తెరుచుకుని ఉండటం చూసి పులి ఎంతో ఆనందిస్తాడు. గట్టిగట్టిగా గాండ్రిస్తాడు. నేను ఈ తలుపుని తెరుద్దామనుకున్నాను, కానీ ఇది మంత్రాలతో మూసి ఉన్న తలుపు. అందుకే ఈ తలుపుని తెరవటం నాకు సాధ్యం కాలేదు. అందుకే నేను జంతువుల్ని ఇబ్బంది పెట్టాను. పులి గుహలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు బంగారు సింహం అతన్ని ఆపుతాడు. లేదు పులి, నువ్వు లోపలికి వెళ్ళలేవు. ముందు నువ్వు ఈ జంతువుల్ని ఇబ్బంది పెట్టినందుకు నాకు సమాధానం చెప్పు. అప్పుడు పులి గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు. నువ్వు ఏమనుకున్నావు? నేనేమన్నా సాధారణ పులి అనుకున్నావా? నీ బెదిరింపులకు భయపడిపోతాననుకున్నావా? సింహం బలం ముందు పులి ఎక్కువసేపు నిలబడలేకపోతాడు. సింహం పులిని చంపేస్తాడు. ఇలా సింహం పులిని చంపి జంతువుల సమస్యను దూరం చేస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే,
దుష్టశక్తులు ఎంత బలంగా ఉన్నా మంచి ముందు ఓడిపోక తప్పదు.